మంది కుటుంబాలు పాడు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అదే ఆనందం. నువ్వు రహస్యంగా చేసిన తప్పైనా సరే దేవుడికి బహిర్గతంగా తెలుసు. ఒకటి, పెంపకం సరిగ్గా లేకపోవడం. రెండవది, వాళ్ళు సరిగ్గా లేకపోవడం. వారి జీవితాలు, వారి కుటుంబాలే నాశనం అయిపోయాయి. సేవకులు కదా డబ్బులు వస్తాయి అనుకుంటారు. మీకు తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బులు తీసుకుంటాను. సేవకుడికి డబ్బు మీద ఉండకూడదు. ఈరోజు మన అంశం బాగుపడి పాడైపోయిన కుటుంబాలు. బైబిల్లో బాగుపడి లేదా మంచి స్థితిలో ఉండి తర్వాత పాడైపోయిన కుటుంబాలు లేదా వ్యక్తులు. పాడైపోయిన వారు బాగుపడ్డ కుటుంబాలు కూడా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం చూద్దాం. ఈ వారం ఏంటి? బాగుపడిన కుటుంబాలు ఎలా పాడైపోయాయి. కొన్నిసార్లు మనం సక్సెస్ఫుల్ పీపుల్ నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఫెయిల్యూర్ పర్సన్స్ కూడా మనం నేర్చుకోవచ్చు. తెలుసా ఏంటది? వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయకుండా నేర్చుకోవాలి. సక్సెస్ఫుల్ పర్సన్ నుంచి నేర్చుకుంటే మనం సక్సెస్ అవుతామో లేదో తెలియదు, కానీ ఒక ఫెయిల్యూర్ పర్సన్ నుంచి మనం నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈ రెండు మనకు ఉపయోగాలే. మన ఆత్మీయ జీవితంలో ఈరోజు మనం చెప్పుకోయే వాళ్ళు చిన్న చిన్న విషయాలే, కానీ వారి జీవితాల్లో, వారి సంతానానికి, వాళ్ళకి, వారి జీవితాలకి కూడా అది నిత్య నాశనాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో కలిగాయి. ఉదాహరణకు మనం చెప్తే, మొట్టమొదటిగా మనకు కనిపించేది ఎవరంటే దాంట్లో ఆదిమ తల్లిదండ్రులు, ఆదిమ దంపతులు, ఆదిమ మనుషులు. ఎవరళ్ళు? ఆదాము, హవ్వ. దేవుడు ఎంతో ప్రేమగా వాళ్ళ చేతితో నిర్మించుకున్నాడు. వాళ్ళంటే దేవుడికి ఎంతో ఇష్టం. ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు చల్లపూట వేళ వాళ్ళతో కలిసి ముచ్చటించుకునేంత ఇష్టం. మనం ఎంత బిజీగా ఉన్నా, మనం చూడండి, మన పిల్లలతో ఆ రోజు ఎంత ఆడుకుంటామో, చిన్న చిన్న పిల్లలు అయితే. అంటే ఎందుకని వాళ్ళంటే మనకు అంత ప్రేమ. ఎంత బిజీగా ఉన్నా ఇంటికి రాగానే వాళ్ళని కొడతామా, తిడతామా కాదు. ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళతో రాగానే కాసేపు ముచ్చటించుకుంటా ఆనందిస్తాం. దేవుడికి కూడా మనతో గడపటం అంటే ఎంతో ఇష్టం. చల్లపూట వేళ చక్కగా దేవునితో గడిపేటువంటి ఒక చక్కటి ఆనందకరమైన, ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని చేజేతులారా కోల్పోయారు. ఈ ఎందుకని? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భార్యాభర్తల మధ్యకి ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? ఒక నెగిటివ్నే తీసుకొచ్చాడు. అది ఏదైనా అవ్వచ్చు. దేవుడు ఒక పని చేయొద్దు అన్నాడు, అది చెయ్యొద్దు అన్నట్టుగానే మన జీవితాలు ఉండాలి. ఇప్పుడు సాతాను తీసుకొచ్చి ఏమన్నాడు? అమ్మ, నువ్వు దేవుడు చేయొద్దన్న ఒక విషయం ఉంది, కానీ అది చేస్తే మీకు గొప్ప జ్ఞానం వస్తుంది, మీరు దేవదూతల్లాగా మారిపోతారు, మీకు మంచి చెడులు తెలిసేటువంటి ఒక వివేచన వస్తుంది అని ఎన్నో రకాల చెడుని మంచిలాగే చెప్పడానికి ప్రయత్నం చేశాడు. చెడు అంటే ఏంటి? అది ఎంత మంచి అయినా దేవుడు వద్దంటే అది చెడే. అది ఎంత మంచి అయినా ప్రజలకు మంచిగా కనిపించవచ్చు, నీకు మంచిగా కనిపించవచ్చు, కానీ అది దేవుడు వద్దన్నాడా? అది చెడే. సౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి సువార్త చెప్పడానికి వెళ్ళొచ్చుగా. సువార్త చెప్పే పని మంచిదా కాదా? కానీ తన డ్రీమ్లో వేరే చోటకి వెళ్ళమని చెప్పేటువంటి సందర్భాల్లో అక్కడికి మాసిదోనియాకే వెళ్ళాలి. కానీ సువార్త ఎక్కడైనా చెప్పొచ్చుగా. దేవుని చిత్తంలో చేయటం మంచిది. ఇప్పుడు ఈ భార్యాభర్తలు అప్పుడు దాకా చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు, ఇంకొక వ్యక్తి రాలేదు. చాలాసార్లు ఈరోజు చాలా మంది భార్యాభర్తలకు కానీ లేదా ఒక బంధంలో కానీ ఎప్పుడు వీళ్ళ మధ్య క్లాసెస్ వస్తాయి? ఎవరైనా ఇన్వాల్వ్ అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, పలానా స్త్రీ వచ్చి, పలానా అమ్మాయి వచ్చి, అమ్మా లాస్ట్ సండే మీ ఆయన నువ్వు వెనకాల ఎక్కించుకొని రెడ్డి సారీ కట్టుకుని వెళ్ళావే, భలే ఉన్నావమ్మా అనగానే నిజమా అని ఆలోచించింది. అలా ఆయన దగ్గరికి వచ్చింది. అసలు నాకు రెడ్డి శారీవే లేదు, గత వారం ఆదివారం వెనకాల ఎక్కించుకున్న రెడ్డి శారీ ఎవరు? ఈమె చెప్పేది, అమ్మా నువ్వు చెప్పేసి అయినా నాకెందుకులే అమ్మా అని వెళ్ళిపోయింది. కానీ తర్వాత పీక్కులాంటిది ఎవరు? ఈ భార్యాభర్త. కానీ అక్కడ సందర్భం తెలియదు. ఎప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి?
ఒక మూడవ వ్యక్తి ఇన్వాల్వ్ అయినప్పుడు, ఒక భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎవరైనా ఉండాలి అంటే అది దేవుడే ఉండాలి. అప్పుడు దాకా ఆదాము అవ్వల మధ్య ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు, ఏ గొడవలు లేవు. ఇప్పుడు సాతాను వచ్చాడు. వచ్చిన తర్వాత సరే అది రావడం తప్పుగా, చాలా మంది కుటుంబాలు పాడు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అదే ఆనందం. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని ఇగ్నోర్ చేసుకుంటా బయటకు వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎంట్రీ అయినప్పుడు నువ్వు ఎగ్జిట్ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలి, అంతే తప్ప వాళ్ళు ఎంట్రీ అయ్యారు వాళ్ళ మాటలు వింటా కూర్చోకూడదు. సాతాను వచ్చాడు, చెప్పాడు, నువ్వేంటి నాకు చెప్పేది? దేవుడు చేయొద్దన్న పని నువ్వెందుకు చెప్తున్నావు? వాళ్ళకంటే కూడా సరే వినింది. వినిన తర్వాత ఎక్కడికి వచ్చి చెప్పింది? మళ్ళీ భర్త దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు కూడా తిను అంటే. ఇప్పుడు విన్నదే మళ్ళీ విషయాలు ఎవరి దగ్గరికి వచ్చి, ఇంట్లో ఎవరో ఒకరు ఆత్మీయ స్థితిలో ఉండాలి. ఇప్పుడు భర్త ఏం చేయాలి? దేవుడు చేయొద్దన్న పని నువ్వెందుకు చేసావు అసలు? అక్కడ సాతాన్ని వెళ్ళగొట్టు అని చెప్పాలి కదా. మళ్ళా తప్పు చేసిన తర్వాత దేవుడు వచ్చి అడిగితే, ఇదిగో నువ్వు నాకు ఇచ్చావే ఈ స్త్రీ వల్లే, ఇదిగో నువ్వు నాకు ఇచ్చేవి ఈ భార్య వల్లే జరిగింది. నా పక్కన మనం అందరం కూడా పక్కన వాళ్ళ మీద నేపాలు మోపడమే తప్ప నేను తప్పు చేశాను కాబట్టి జరిగింది అనేది ఉండదు. చూడండి, ఆ సందర్భం మనం చూస్తే ఆదికాండంలో 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 16 నుంచి చదువుదాం. 3వ అధ్యాయం 16. ఆయన స్త్రీతో భర్త ఎడల నీకు వాంఛ కలుగును. మన్నే గనక తిరిగి మన్నైపోదు. అప్పుడు దాకా ఇది ఒక ఆశీర్వదించబడిన కుటుంబం. ఇది ఎప్పుడు దాకా? అపవాది మాటలకు వీళ్ళు అవకాశం అయినంత వరకు కూడా వీళ్ళు ఆశీర్వదించినటువంటి భూమి మీద మొట్టమొదటి ఆది దంపతులుగా ఉన్నవాళ్ళే. ఎప్పుడైతే వీళ్ళు దేవుని ఆజ్ఞలు మీరారో వీళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఏదోను వనంలోంచి బయటకు వెళ్ళిపోయారు. ప్రతిరోజు ప్రత్యక్షంగా దేవుని సన్నిధి వీరితో ఉంది, అది కోల్పోయారు. వీరి బిడ్డలు దేశ దిమ్మరులు అయిపోయి ఎటు పడితేటు వెళ్ళిపోయారు. ఈరోజు మన కుటుంబాలను మన చేతులారానే నాశనం చేసుకుంటున్నాం. వీళ్ళు ఎవరైనా నాశనం చేశారు చెప్పండి? అపవాది జస్ట్ డైరెక్ట్గా ఎవరు నాశనం చేయరు. మీకు ఒక ఆలోచన, ఒక ఏదో మీకు చెడు ఎవరి నుంచో ఒక మాట, ఏదో ఒక ఆలోచన మీకు పుట్టిస్తారు అంతే. కానీ మనం పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మంది. అపవాదికి అవకాశం ఇయ్యకుడి, వాడికి చోటు ఇయ్యకుడి. ఒకరిచ్చినా చాలు కుటుంబంలో, భార్య ఇచ్చిన, భర్త ఇచ్చిన ఆ కుటుంబం కొలాప్స్ అయిపోతుంది. ప్రారంభంలోనే వాడు ఎంట్రీ అయినప్పుడే మీరు ఎగ్జిట్ అయిపోండి. మీరు అవకాశం ఇచ్చారంటే ఆ కుటుంబాలు నాశనం అయిపోయి వారి జీవితకాలం, వారి కుటుంబాలు నేటికది ఆ శాపం వారి సంతానంగా ఎంచబడిన ప్రతి ఒక్కరికి అది సోకిందంతే. ఇంకా మన జీవితాల్లో బైబిల్ గ్రంథంలో ఇంకా చూస్తే ఆకానును మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆకాను వీళ్ళందరూ కూడా అప్పుడేనండి, దానికి ముందే యెరికో పట్టణాన్ని జయించారు. ఎంతో ఆహ్లాదకరంగా సంతోషంగా ఉన్నటువంటి దినాలు. నెక్స్ట్ హాయి అనేటువంటి చిన్న పట్టణం, వెళ్ళి రమ్మని చూసి రమ్మంటే వెళ్ళొచ్చారు. వెళ్ళొస్తే ఎంతమంది ఎందుకు అసలు, 2000 మంది అయితే 1000 మంది 2000 మంది చాలు, చిటుకున ఆ పట్టణాన్ని జయించవచ్చు అన్నారు. అంతే, వెళ్ళారు, జయించారా? చిన్న పట్టణం, యెరికో పెద్ద పట్టణం, పెద్ద సైన్యం, దాన్ని గెలిచారు. హాయిని ఓడిపోయారు. ఎందుకు? దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్రాంతంలో శపితమైన దేన్ని ఆశించొద్దు. వాళ్ళు వెండి బంగారాలు ఒక్కటైనా మీరు తీసుకోకుండా వెళ్ళి యుద్ధమాడి రండి అన్నారు. అంతే. ఈ ఆకారం అనేవాడు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి శపితమైన వాటిని తీసుకొని వచ్చాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు, నేను రహస్యంగా చేస్తాను అనుకున్నాడు. తీసుకొచ్చాడు.
ఎందుకు ఓడిపోయామని భక్తుడు యెహోషువ అడుగుతా ఉన్నాడు. ఎందుకు ప్రభు, ఎందుకు జరిగింది అని తెలియట్లేదు. మరి అంత పెద్ద పట్టణాన్ని, ఎంత సైన్యమని మేము చిన్న సైన్యమని మేము జయించేసాం కదా, మరి అంత చిన్న ఊరది, దాన్ని ఎందుకు మేము జయించలేకపోయాం అని దేవుని దగ్గర అడగటం ప్రారంభించాడు. ఇదిగో మీ దగ్గర ఒక శపించబడిన వాడు ఉన్నాడు, ఆ శపించబడిన వాడు శపితమైన తీసుకొని వచ్చాడు, దానివల్ల మీకు ఈ నష్టం. చదువుతారా మాట యెహోషువ 7వ అధ్యాయం 24 నుంచి చదువుతాం. అది యాక్చువల్గా చిన్న పట్టణం చూడండి. ఆ మాట కూడా మనం చూస్తే 7వ అధ్యాయంలో 2వ వచనం అనుకుంటా, 2వ వచనం. జనులందరూ ఎందుకండి, 2-3 వేల మంది వెళ్తే చాలు, ఆ జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్ది మందే కదా అనుకున్నారు. కానీ ఈరోజు మనం ఈ ఆకారం నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? దేవుడి ఆజ్ఞలను ఇగ్నోర్ చేశాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు మనము కూడా వీళ్ళ నుంచి ప్రతిదీ నేర్చుకోండి. వీళ్ళు ఏ విషయాల్లో పడిపోయారు. ఇంకొక విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి పాపం కూడా అతనికే కాదు, అతని సమాజానికి లేదా అతని కుటుంబానికి కూడా నష్టం తీసుకొస్తుంది. మూడవది, ఈ తప్పు నేను చేశాను ఎవరికి తెలియదు అనుకున్నాడు. నువ్వు రహస్యంగా చేసిన తప్పు అయినా సరే దేవుడికి బహిర్గతంగా తెలుసు. ఇది నేను చేశాను, ఎవరికి తెలియదు. నేను చేసిన పాపం నా భార్యకి తెలియదు, నా బిడ్డలకు తెలియదు, నా తల్లిదండ్రులకు తెలియదు అనుకుంటున్నావేమో, నా భర్తకు తెలియదు అనుకుంటున్నావేమో, దేవునికి తెలుసు. నాలుగవది, ఒప్పుకొని మార్పు పొందటం ముఖ్యం. కానీ ఆ సీన్ జరగకముందే ఒప్పుకోవాలి. శపితమయ్యి అంత జరిగి ప్రాణం పోయేదాకా ఛాన్స్ ఇవ్వకూడదు. ముందుగానే ఒప్పుకుంటే క్షమాపణ దొరకటం ఖాయం. కానీ చివరికి ఏమయ్యాడు ఆకాను? ప్రాణాలే కోల్పోయాడు. ఇది మన జీవితాల్లో, మన కుటుంబాలు నాశనం అవడానికి వీళ్ళ జీవితాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉదాహరణ. ఇంకా మనం చూసుకుంటే బైబిల్లో ఏలి కుటుంబం, ఈ ఏలి కుటుంబాన్ని మనం చూసి ఒక యాజకుడు, ఆయన కుమారుడు హోప్ని, ఫినెహాస్, వీరిద్దరూ కూడా ఇతను యాజకుడు యొక్క కుమారుడు. కానీ వీళ్ళు చేసే పాపం ఏంటి? చర్చకు వచ్చే ఆడవాళ్ళని అల్లరి పట్టించడం, వాళ్ళతో శారీరకంగా పాపాలు చేయటం, ఇది వీళ్ళ వృత్తి. కొన్ని తప్పు చేసినప్పుడు మరి ఏలియా చిన్నప్పటి నుంచి గద్దించాడో లేదో తెలియదు, కానీ అప్పుడు మాత్రం తప్పు చేసినట్టు గద్దించినట్టుగా బైబిల్లో ఉంటది. గద్దించాడో లేదో పైపైన చెప్పాడో మనకు తెలియదు. కొన్నిసార్లు మనం ఆత్మీయంగా ఎదగటమే కాదు, మన కుటుంబం ఎలా ఉందో అప్పటికప్పుడు మనం కనిపెడుతూ ఉండాలి. ఏలి తన యాజకుడు, నేను సేవకుడు గొప్పగా అనుకుంటున్నాడేమో, కానీ తన పిల్లల్ని సరైన క్రమంలో పెట్టడంలో మాత్రం ఫెయిల్ అయిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఆత్మీయంగా ఎదిగేశాను, నేను పెద్ద ప్రార్థనాపరుడిని, నేను పెద్ద ప్రార్థనాపరురాలు అనుకోకండి. మీ భర్త మీద ఒక దృష్టి పెట్టండి, మీ పిల్లల మీద దృష్టి పెట్టండి. వాళ్ళ చేసిన తప్పుకి చివరికి మరణం ఏలిదా కూడా వచ్చేసింది. వీళ్ళు చేసిన తప్పుకి శాపం ఆయన కూడా వచ్చేసింది. చెప్పాడు. కానీ చూడండి ఒక మాట కూడా మన సమయాలు మొదటి సమయాలు గ్రంథం 2వ అధ్యాయం 22 నుంచి ఏలి బహువృద్ధుడాయను,
ఆ, వారిని పిలిచి ఇట్లా నేను ఉమ్, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఆ, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? ఆ, నా కుమారులారా, ఆ, నాకు చేయవద్దు. ఉమ్, నాకు వినబడినది మంచిది కాదు. ఉమ్, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఆ, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఆ, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల ఉమ్, వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును ఆ, అనెను. ఉమ్, అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక ఆ, వారు తమ తండ్రి యొక్క మొరను వినలేదు. వినలేదు. చెప్పాడు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పాపము నడుస్తుంది. వీళ్ళకి ముందు అవి నడిచినాయి, దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ వారి జీవితాల్ని మార్చుకోవాలి. ఒకానొక సందర్భంలో యుద్ధం జరగటం, వీళ్ళిద్దరూ చనిపోవడం, తర్వాత ఆ మందసము ఫిలిస్తీన్ల చేతికి వెళ్ళిపోయింది. ఆ ఫిలిస్తీన్ల చేతికి వెళ్ళిపోయిందన్న మాట వినగానే ఏలి అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఇదంతా చూడండి, నాశనం వచ్చిందంటే వెంటనే జరిగిపోద్ది. అది రాకముందే మన జీవితాలను సరి చేసుకోవాలి. ఒకటి పెంపకం సరిగ్గా లేకపోవడం, రెండవది వాళ్ళు సరిగ్గా లేకపోవడం, వారి జీవితాలు, వారి కుటుంబాలే నాశనం అయిపోయాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఆకానును ఏలి యొక్క కుమారులు వీరి జీవితాలని కంపేర్ చేసుకుంటే ఆకాను రహస్యంగా పాపం చేశాడు, కానీ ఏలి కుమారులు బహిరంగంగా పాపం చేశారు. ఆకాను ఆజ్ఞలకు విరుద్ధంగా జీవించాడు, ఏలి క్రమశిక్షణ లేదా డిసిప్లైన్ లేకపోవడం, అంటే వాళ్ళు దేవుళ్ళలో డిసిప్లైన్ లేదు, వారి జీవితాల్లో ఒక డిసిప్లైన్ లేకపోవడం, ఒక భక్తి లేకపోవడం, వారి జీవితాలు నాశనం అయిపోయింది. మూడవది, ఒక్కడే తప్పు చేశాడు, ఆకాను ఒక్కడే తప్పు చేశాడు, తన జాతికి నష్టం జరిగింది. ఏలి కుటుంబమే తప్పు చేసిందని చెప్పాలి నేనైతే. అంటే ఏలి యాజకుడు నేను కాదన్ను, పెంపకం సరిగ్గా లేకపోయినా ఎవరిని అంటారు? మన పిల్లలు తప్పు చేశారనుకోండి, ఎవరిని అంటారు చెప్పండి? మనల్ని అంటారు. దీన్ని బట్టి తప్పు మంద కూడా ఉంటుందని అర్థం. కొన్నిసార్లు మనం ఎంత క్రమశిక్షణగా పెంచినా దారి తప్పిపోతారు, అది వేరే విషయం. కానీ అంటారా అనరా? నువ్వు ఎంత క్రమశిక్షణ అమ్మా, నువ్వు ఎంత భక్తురాలు అమ్మా, వాళ్ళు తప్పు చేశారమ్మా, నీదేం తప్పు లేదమ్మా అంటారా? నువ్వు మంచిదానమైనా లేదా మంచివాడవైనా నీ పిల్లలు చెడిపోతే ఖచ్చితంగా మనకి ఆ నింద వస్తుంది. వాళ్ళు గొప్పవాళ్ళైనా సరే మంచి పేరు వస్తుంది, ఏదైనా వస్తుంది. ఇప్పుడు వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాపకం ఏంటి? ఏలి నుంచి ఒకటి, పెంపకం సరిగ్గా ఉండాలి. రెండు, క్రమశిక్షణ, భయభక్తులు చాలా ముఖ్యం. దేవుళ్ళో ఒక భక్తులుగా, సేవకులుగా లేదా సేవకులు పిల్లలుగా ఉన్నామని కాదు, సేవకులు పిల్లలుగా ఉన్నామంటే ఇంకా జాగ్రత్తగా మన జీవితాలను చూస్తారని గుర్తుపెట్టుకోండి. సేవకుడు అనేది సేవ చేసేస్తాడు, నన్ను పట్టించుకోరలే అనుకుంటున్నావేమో. నీ వలన సేవకుడికి తలదించుకునే పరిస్థితి రాకూడదు. అది నువ్వు కుమారుడు అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, లేదా ఒక విశ్వాసే అవ్వచ్చు. విశ్వాస చెడిపోయినా సంఘ కాపరికి చెడ్డ పేరే. కూతుళ్ళు కొడుకులు అంటే ఫిజికల్ గా వాళ్ళ కొడుకులు కుమారులనే కాదు, మన అందరం వస్తాం, విశ్వాసులు అందరూ వస్తారు. పెంపకం సరిగ్గా ఉండాలి. రెండవది, క్రమశిక్షణ, భయభక్తులు. నా జీవితాన్ని నలుగురు చూస్తారు, నేను వాక్యం చెప్తాను, నా జీవితాన్ని 10 మంది చూస్తారు. సేవకుడి జీవితం ఇంకా చాలా అందరిలాగా ఉండటానికి లేదు. నా జీవితాన్ని నలుగురు చూస్తారు, నా జీవితాన్ని 10 మంది చూస్తారు, లేదా నా జీవితాన్ని 100 మంది చూస్తారు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మూడవది, లీడర్షిప్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏది ఒక లీడర్షిప్ అంటే ఒక యాజకుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. నీ ఇంట్లో నువ్వే లీడరు, ఒక స్త్రీ అవ్వచ్చు, ఒక భార్య అవ్వచ్చు, ఒక భర్త అవ్వచ్చు, నువ్వే నాయకురాలివి లేదా నువ్వే నాయకుడివి. నాయకుడే లేదా నాయకురాలే చెడిపోతే ఆ కుటుంబం ఎలా బాగుపడింది చెప్పండి? ఈ కుటుంబంలో జరిగింది అదే. ఇంకా మనం ఇంకో కుటుంబం చూస్తే సౌలు కుటుంబం. సౌలు ఇజ్రాయేల్ జాతికి మొట్టమొదటి రాజు. ఏం చేశాడు? ఒకటి, ఆజ్ఞలు వినకపోవడం. ఇతను కూడా అంతే. వీళ్ళందరి జీవితాల్లో నెంబర్ 1 కారణం ఏదైనా ఉందంటే ఆజ్ఞలు వ్యతిరేకమే. ఏంటి ఆజ్ఞలకు వ్యతిరేకం? సమూయేలు రాకముందే ఎవరు ఇవ్వాలి? ఒక యాజకుడిగా లేదా ఒక పెద్ద సేవకుడిగా. సేవకుడి యొక్క పని. తొందరపడి సౌలు దేవుని ఆజ్ఞను మీరాడు. అలాగే అమాలేకు యొక్క రాజును చంపమని దేవుడు చెప్పాడు. చేయమన్నది ఎలా చేయలేదు, చేయలేదు చేశాడు. అమాలేకు రాజు
ఇజ్రాయెల్ ప్రజలు చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తి. వాడు ప్రయాణమే చేస్తుండగా అలాంటి వాడు ఈ భూమి మీద ఉండకూడదు అని దేవుడు చెప్తే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో కొన్ని బతికించడం పక్కన కూర్చోబెట్టాడు. ఆ పని ఇప్పుడు అతన్ని చంపే పని ఎవరు తీసుకోవడం వల్ల ఇప్పుడు సేవకుడు తీసుకోవాల్సిన దుస్థితి పర్లేదు కలిగింది. చంపినందుకు చాలా బాధ, ఖడ్గం పట్టుకున్నది చాలా బాధపడ్డాడు సమూయేలు. మూడవది, దేవుని కృప దూరం అయిపోయిందండి. అప్పుడు దాకా తన మీదకి తన కుటుంబం మీదకి దేవుడు అపారమైన కృప, తన రాజ్యాన్ని స్థిరపరుద్దాం అనుకున్నాడు దేవుడు. సౌలు రాజ్యాన్ని తన తరానికి తన్నే రాజుగా ఉంచాలనుకున్నాడు దేవుడు. కానీ తన జీవితంలో దేవునికి దూరం అయిపోవటం వల్ల దేవుని కృపకు దూరం అయిపోయాడు. నాలుగవది, దేవుని దగ్గరికి వెళ్లకుండా మనుషుల్ని ఆశ్రయించాడు. ఎందుకు ఇదంతా కలిగింది? సౌల్లో ఏదో పెద్ద పాపం కాదండి, చిన్న పాపమే పెద్ద ఫలాన్ని పొందాడు. ఈర్ష, ఈగో. క్రైస్తవుడిగా మీకు చెప్తున్నాను, క్రైస్తవుడిగా మనం అందరూ కూడా ఏమన్నా తెలుసా, ఈగో ఉండకూడదు. మీ తోడుకోళ్ళు, మీ తోడల్లుడు పెద్ద ఇల్లు కట్టేశారు, నాకేంటి? మీ తమ్ముడు చూడు, మీ అన్న చూడు ఎంత పెద్ద ఇల్లు కట్టాడో, నువ్వు ఉన్నావు ఎందుకు? ఈగో. ఎవరో బాగుపడుతున్నాడంటే చూడలే, అవసరమైతే షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పురండి మనస్ఫూర్తిగా. టెంపరీ దానికోసం ఎందుకండి మీరు ఈగో పడతారు? శాశ్వతమైన దానికి ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నాడు. దీంట్లో కాబట్టి ఆత్మీయ మంచి ఈర్ష పొందండి. ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, నేను ఎదగాలి. ఎవడో బంగాళాలు కూడా రేపు పొద్దున అన్ని ఇడిచి వెళ్ళిపోవాలా? బంగాళాలు అవన్నీ ఉంటాయి, అవన్నీ ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు భూమి మీద ఉంటాయి. అవి మనం ఎప్పుడు పోతామో తెలియదు. వాటికి గ్యారంటీ భూకంపాలు రాకపోతే తప్ప. మన గ్యారంటీ ఉందా? అది టెంపరీ లోక సంబంధమైన విషయాలకు పక్కన తీర్చిపడమాకండి. నాకు 98 వచ్చినాయి, పక్కనకు 100 మార్కులు వచ్చినాయి. 98 వచ్చిన తృప్తి లేదు, 100 మార్కులు పోల్చుకుంటాం మనం. పాసయోగా మంచి మార్కులు వచ్చినాయి కదా. ఏదో ఒక రకమైన ఈర్ష, ఒక చిన్న ఈర్ష చూడండి తన జీవితాన్ని నాశనం చేసింది. యుద్ధంలో యోనాతానుతో సహా 3 కుమారులు చచ్చిపోయారు. ఇతర దుస్థితి చూడండి, తన కత్తి మీద పడి తనే సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. మనం ఇతని నుంచి నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటి? ఒకటి, దేవుని మాట వినకపోతే పొజిషన్ ఉన్న ప్రయోజనం లేదు. మంచి పొజిషన్ ఇచ్చాడు, కానీ దేవుని మాట వినకపోవడం పొజిషన్ ఉన్న ప్రయోజనం లేదు. పార్షియల్ ఒబీడియన్స్ ఈక్వల్ టు డిజొబీడియన్స్. అంటే కొద్దిపాటి ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటే విధేయత. కొద్దిపాటి విధేయత అవిధేయతతో సమానమే. విధేయత పూర్తిగా ఉండాలి, కొంచెం విధేయత కాదు. కొంచెం విధేయత అవిధేయతతోనే సమానం. మూడవది, జలస్సి లేదా అహంకారం, ఈ అసూయ. ఈ కుటుంబాన్ని నాశనం అయిపోయేలా, ఆ కుటుంబాన్ని నాశనం అయిపోయి తన చేతులారా తనే చేసుకున్నాడు. నాలుగవది, దేవుని కృప లేకుండా మనిషి బలం పనికిరాదు. నేను రాజు అనుకున్నాడు. మనం చెప్తాం కదా ఏంటి, వెంట్రుక కూడా డైలాగులు ఉంటాయి కదా. అంత గొప్ప రాజు కదా, అంత గొప్ప బలం ఉంది కదా. దావీదు చేశాడేమన్నా? ఒక వెంట్రుక ఆగాడా? లాగలేదు. ఎందుకని? బలం ఉంది. కానీ దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. దావీదులో ఈర్ష్య లేదు. అవసరమైతే చంపాల్సిన చచ్చిపోతేనే బాధపడ్డాడు. అది దావీదు మనస్సు. బలం ఉన్నంత మాత్రం మనం ఏది సాధించలేము. మన పక్కన దేవుడు ఉండాలి. నాకు బలం లేదండి, నేను బలహీనరాలండి, నా ఒంటి నిండా రోగాలేనండి, నా ఒంట్లో ఆర్థిక పరిస్థితి బాగా అనుకుంటున్నావేమో. దేవుడు నీ పక్షాన ఉంటే చాలు, నీకంటే బలవంతుడు ఇంకొక లేడు. దావీదు అప్పుడు చాలా బలహీనుడు, ఒంటరిగా పరిగెడుతున్న పాపం ప్రాణాలు చేదిక్కులు కాపాడుకోవడానికి. మనం చదువుకుంటాం కానీ చాలా సింపుల్గా ఉంటుంది. మనిషి అంత పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిఎం మనం చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, తప్పించుకోవడానికి అది ఏమైనా అవకాశం ఉంటుందా? చచ్చిపోయినా కూడా పక్కనోడికి తెలియదు. ఒక పెద్దోడు, ఒక గొప్పోడు, ఎవరన్నా డబ్బున్నాడు, అలాంటి జరగలేదా మన చుట్టూ? మన ప్రత్యూష కేసు జరిగింది కదా, ఎన్ని సంవత్సరాలకు వచ్చింది చెప్పండి? 25 సంవత్సరాలు. వాళ్ళు డబ్బున్నాడు, 25 సంవత్సరాలు కేసు రాలా. ఇప్పుడు వచ్చిన కేవలం 2 సంవత్సరాలే శిక్ష పడి. డబ్బున్నాడు, బలం ఉన్నాడు, నేను బలం ఉంది అనుకుంటాను. కానీ దేవుడు నీ పక్షాన్నాడు. ఎంత బలవంతుడే దేవుడు ఆ పక్షాన్నాడు, నీ పక్షాన్నే ఉంటాడు. ఇంకా మనం చూస్తే
గెహాజీ. నిజంగా గెహాజీకి మంచి అవకాశం వచ్చింది. నాకైతే కనుక అలాంటి సేవకుడి దగ్గర అవకాశం వస్తే చక్కగా ఏలియా నుంచి ఎలీషా 200 ఆత్మలు పొందాడు, నా టార్గెట్ ఏంటి 400 ఆత్మలు పొందాలి అని ఒక టార్గెట్ ఉండాలి. కానీ గెహాజీ ఇప్పుడు గెహాజీ చక్కగా ఒక మంచి ప్లేస్ ఉంది. ఇప్పుడు నయమాను కుష్టి వ్యాధితో వచ్చాడు, బాగు చేశాడు, నీకు గిఫ్ట్లు ఇస్తానన్నాడు. ఎలీషా వద్దన్నాడు, సరిపోయింది, అక్కడ అయిపోయింది. ఈ సేవకుడికి ధనం మీద ఆశ లేదు, ధనం మీద వ్యామోహం లేదు. ఇప్పుడు నా సేవకుడికి ఎలా కూడా మనసు, నేను అలా ఉంటేనే నేను ఆత్మీయంగా ఎదుగుతాను, నా సేవకుడి పొజిషన్లో ఉంటాడు ఆలోచన రావాలి కదా. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నయామాని స్థానం సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈయన ప్రార్థనలో ఉన్నాడు. పాపం ఈయన పక్క గదిలో ప్రార్థన చేసుకున్నాడు అనుకున్నాడు, నేను కూడా పక్క గదిలో ప్రార్థన చేసుకుంటాను, అది సేవకుడు అయ్యగారు పక్క గదిలో ప్రార్థన చేసుకుంటా ఉంటాను, మీరు ఇక్కడ చేసుకోండి అన్నాడు. సరే పరిగెత్తుకోండి, ఈయన ప్రార్థనలోకి వెళ్ళిపోతే ఈయన అప్పుడప్పుడే లెగడం, మంచి ప్రార్థనాపరుడు. ఒక గంట సేపు దాకా ఈయన ప్రార్థన నుంచి లెగడు కాబట్టి ఈ గంట సేపులో నేను వెళ్ళి నేను కావాల్సిన బహుమానాలన్నీ తెచ్చేసుకొని వెళ్ళిపోయి, నేను తెచ్చుకుంటానే కాదు సేవకుడు పంపించాడు, సేవకుడికి ఇవ్వు. సేవకుడు విలువ తగ్గించడమేగా ఇది. వెళ్ళాడు, అన్ని తెచ్చుకున్నాడు. పోనీ తెచ్చుకున్నాడు, పోనీ అనుభవించాడా, పోనీ డబ్బు వచ్చింది, అన్నీ వచ్చినాయి. నువ్వు రహస్యంగా చేసుకున్నావు అనుకున్నావు కదా ఇది గెహాజీ. నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో కూడా పరిగెత్తింది తెలుసా. నీడు ప్రార్థన చేసుకుంటున్నాడు, వీడికి ఏమి తెలియదు అనుకుంటున్నావు, నా మనసు ఎప్పుడు నీతోనే ఉంటుంది. ఒక సేవకుడు మనసు ఎప్పుడు కూడా, నిజమైన సేవకుడు విశ్వాసం మీదే ఉంటుంది. నిజంగా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఒకసారి ఫోన్ చేద్దాం. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒకసారి ఫోన్ చేద్దాం. వాళ్ళు కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, ఫోన్ చేసి బలపరుద్దాం. ఎలాంటి ఆలోచనలే సేవకులకు ఉంటాయి, అలాంటి ఆలోచనే ఉంది. కానీ గెహాజీ ఏం చేశాడు, ఆ టైంలో డబ్బు కోసం పరిగెడుతున్నాడు. కొన్ని ఏమైనా సాధించాడా, కుష్టి వచ్చింది. ఇప్పుడు కుష్టి వచ్చిన కొత్త బట్టలు వేసుకునే ప్రయోజనం ఉందా? బట్టలు అందంగా ఉన్నాయి అనుకుంటాం మనం, మన బాడీ బాగుంటేనే మీరు ఏ బట్టలు వేసినా అందంగా ఉంటుంది. మీరు క్యాన్సర్ లేదా ఎయిడ్స్ వచ్చిన పేషెంట్స్ సన్నగా అయిపోతారు, వాళ్ళకి 10,000 రూపాయలు సూట్ చేసి చూడండి, అందంగా ఉంటుందా? ఇప్పుడు సూట్ అందమా, నీ బాడీ అందమా? బాడీ అందం ఉంటేనే నీ బట్టలకు అందం. ఏం బట్టలు వేసావమ్మన్నారు అనుకోండి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు మంచి ఆరోగ్యం కలిగిన దేహాన్ని ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం అన్నాడు. అంతే తప్ప ఈ బట్టల బదులు కాదు. బట్టల వల్ల మనకేం అందం వచ్చేది, నీ బాడీ బాగుంటేనే. ఇప్పుడు కుష్టి వచ్చింది, కొన్ని అతనికే వచ్చిందా, కుటుంబం వచ్చేసింది. సేవకుడిగా లేదా విశ్వాసిగానైనా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, డబ్బు మీదకి మనసు వెళ్ళకూడదు. ఒక చిన్న నా జీవితంలో జరిగి చెప్తా, ఇది చెప్పకూడదు అనుకుంటా చాలాసార్లు, తెలియాలి కొన్నిసార్లు. నేను దాదాపు చాలా ఊర్లు వెళ్ళాను. ఊర్లు వెళ్తే సేవకులు కదా డబ్బులు వస్తాను అనుకుంటాను. మీకు ఒకటి తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళినా డబ్బులు తీసుకుంటాను. ఇంకోటి తెలుసా, ఒకసారి నాకు ఒంట్లో బాగోకపోతే కొన్ని వెళ్ళడానికి ఇబ్బంది అయితే కారుకు 2,000 రూపాయలు, నాతో పాటు ఒక విశ్వాసి కారుకి వెళ్ళాం, వచ్చాం. నేనే ఇద్దాం అనుకున్నా మొత్తం, కానీ ఇద్దరం చెరో సగం, ఆమె ఒక 1,000 నేను ఒక 1,000. ఇప్పుడు నాకు వచ్చే సంగతి పక్కన పెట్టండి కదా, ఇవి మీకు తెలియాలి కాబట్టి కొన్ని విషయాలు చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద మీటింగ్స్, నేను వెళ్ళిన ప్రతిదీ ఒక్కటి తప్పించి అన్ని పెద్ద పెద్ద మీటింగ్సే, పెద్ద స్టేజ్లే. నేను ఎక్కడానికి కూడా అర్హుని కాదేమో ప్రభు అనుకుని దేవుని స్తుతించుకుంటా ఎక్కినటువంటి మీటింగ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత అందరి సేవకులు డబ్బులు పెడతా ఉన్నారు. నా దగ్గరికి వచ్చి ఇంత డబ్బులు తీసుకొచ్చి చేతికి తీసుకొచ్చి వచ్చాడు. తీసుకొని నా పర్సులో కొన్ని డబ్బులు తీసి ఆ 2 తీసుకొని వెళ్ళి ఆ సేవకుడి చేతిలో పెట్టాను. అయ్యా ఏంటయ్యా ఇది, అయ్యా ఏంటి నాకు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వకూడదు? సేవకుడు ఎప్పుడు తీసుకోవడమేనా, ఇవ్వడాలు ఉండవా? ఎప్పుడు గుప్పులు బిగించేయడమేనా? గుప్పులు ఎప్పుడా ఇప్పాల్సినప్పుడు ఇప్పాలి, బిగించాల్సినప్పుడు బిగించాలి. ఆ చర్చిలో 10 మంది విశ్వాసం అండి. అంత పెద్ద మీటింగ్కి ఎంత ఖర్చు అయింది, చాలా మీటింగ్ ఖర్చు అయింది. తక్కువ నేను లెక్క వేసుకున్నాక 40,000 నుంచి 50,000 అయిందండి. తక్కువ ఆ లైటింగ్స్కి కానీ వాటికి కానీ. వాళ్ళ చర్చిలో బాత్రూమ్ సరిగ్గా లేదు. అంటే వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నా చూడండి. 10 మందే విశ్వాసం, కానీ వాళ్ళకున్న భారం ఏంటి తెలుసా, ఆ గ్రామ ప్రజలు రక్షణ పొందాలి.
మరి వాళ్ళంత భారంతో చేసినప్పుడు మనం ఇంకొంత భారం అవ్వాలా? వెళ్ళి మన పాస్టర్ గారు చెప్పారు, ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు ఎవరు వస్తే ఆయనకి 30,000 ఇవ్వాలంట. ఆ ముందు రోజు నేను వస్తే పాస్టర్ గారు చెప్పారు, ఆయన వస్తే 30,000 ఇవ్వాలంట. అయ్యా 30,000 ఇస్తేనే వస్తానంట. 30,000 ఎలా తీసుకుంటున్నారు అంటే, జాబ్ ఉంది కాబట్టి ఒక జాబ్ లేకపోతే తీసుకో, నేను తప్పను. నీకు జాబ్ ఉంది కదా అందుకే నువ్వు వద్దన్నావు. ఏ జాబ్ సైడ్ ఇన్కమ్ కూడా వస్తుందంటే ఎవరు వద్దంటారా? డబ్బులు వస్తాయంటే ఎవరు చేసి చెప్పండి. తీసుకోకూడదా? కానీ నేను తీసుకోను. బలవంతంగా 1-2 చోట్ల మాత్రం ఇది మాకు ఆశీర్వాదమే, ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే అని పెట్టినప్పుడు తప్పించి దాదాపు ఒక 8-10 మీటింగ్స్లో ఒక 2 అంతే మీటింగ్స్, మిగతా మీటింగ్స్లో ఎక్కడ నేను తీసుకో. అవసరమైతే నా డబ్బులు పెట్టుకొని వెళ్ళిన సందర్భాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. సేవకుడికి డబ్బు మీద ఉండకూడదు. ఈరోజు సేవకులకి ఒక 10,000 రూపాయల మీటింగ్, అదే రోజు 10,000 రూపాయలు ఇచ్చే మీటింగు, 1,000 రూపాయలు ఇచ్చే మీటింగ్ ఉందనుకోండి, 90% ఇటు వెళ్తారు. 1,000 రూపాయలు ఎందుకు వెళ్తాం? ఆ 1,000 రూపాయల దగ్గర చిన్న సేవకుడు ఆ గ్రామం రక్షణ పొందాలని ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్న వ్యక్తి అక్కడికి వెళ్తే ఆశీర్వాదం. అది పెద్ద చర్చ, ఆల్రెడీ అక్కడికి వచ్చే వాళ్ళందరూ నామకార్థంగా వస్తారు. వాళ్ళకి వెళ్ళి నీకు చెప్పినా కూడా ప్రయోజనం ఉండదు. కానీ నూతన ఆత్మ రక్షణ పొందుతారు. అది చిన్న సంఘం అనే ఆలోచన ఉంటే 1,000 రూపాయలు నచ్చాం, అవసరమైతే నేనే పెట్టుకొని నా ఆయిల్ పెట్టుకొని వెళ్తాను అనేటువంటి ఆలోచన. అంటే ఇలా ఉండాలి అని ఇలాగ నేనేమో చెప్పట్లేదు, ఇలా కూడా ఒక్కోసారి ఉండాలి అని చెప్తున్నాను అంతే. ఇంకా ఈ గెహాజీ నుంచి మనము ఇంకా మన జీవితాల్లో ఏమేమి నేర్చుకోవచ్చు? ఒకటి, అత్యాశ మనిషిని నాశనం చేస్తుంది. నెంబర్ 1, ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండకూడదు. ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు, కానీ అత్యాశ పడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడు. ఆ వచ్చేది కూడా రాకుండా చేస్తాడు. నెంబర్ 2, దేవుని సేవను డబ్బు కోసం చేయకూడదు. ఒకటి, నువ్వు సేవకు కోసం వచ్చావా, ఇక డబ్బు అనేది మైండ్లో తీసేది. లేదా ఉద్యోగాలు చేసుకో, వ్యాపారాలు చేసుకో, డబ్బు మీద ఫోకస్ పెట్టు. డబ్బు మీదకి మనసు ఉండకూడదు. డబ్బు మీదకి మనస్సు లేదు కాబట్టి ఎంత పెద్ద అవకాశాలు వచ్చినాయి. ఈ రోజుకి వెళ్ళలేదండి, చిన్న జీతాలతోనే చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్న జీతంతోనే వెళ్తున్నాను. ఎందుకని? నేను ఎక్కడికో వెళ్ళిపోతే దేవుని సేవ చేసే అవకాశం ఉండదేమో. నాకు డబ్బు మీద కాదు, తినటానికి ఇస్తే చాలు. అధిక ఐశ్వర్యం లేదు, పేదరికం లేదు. 2 వస్తే ఒకవేళ దేవా నీకు దూరం అయిపోతానేమో, ఏనాటిది అవసరం ఆ నాడు నాకు ఇది చాలు. అది చాలు కదా మనకి, అది ఉందో నాకు చాలు. లంచాలు తీసుకునే అవకాశాలు వచ్చినా ఏ రోజు 1 రూపాయి తీసుకోలేదు. ఇక్కడ నిలబడి చెప్తున్నాను. చెప్పాను వాక్యం చెప్పి ఈరోజు ఆ వీడియో వాళ్ళు వింటారు. నేను సత్యం చెప్పిన అసత్యం చెప్పిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఏ రోజు కూడా ఈ రోజుకి అసత్యం నా నోటి వెంట రాకుండా నేను ఎప్పుడూ చూసుకుంటాను. వాళ్ళకి తెలుసు. ఈరోజు మన జీవితం ఇంకా ఇతని నుంచి మనం ఏం చూడొచ్చు? అబద్ధం చేసిన పాపం దేవుని ముందు దాచలేదు. అబద్ధం చెప్పాడు, ఎక్కడే ఉన్నాను అన్నాడు. అబద్ధమేగా. చేసిన పాపం వద్దన్న తీసుకోవటం పాపమా కదా? దేవుని దాచాడా? దాచలేదు. 4వదిగా, ఒక తప్పు తనకే కాదు తన సంతానానికి కూడా నాశనం తీసుకొచ్చేసింది. చూడండి, మళ్ళీ ఒక ఇంటి పెద్దగా, ఒక ఇంట్లో ఒక తల్లిగా తండ్రిగా మీరుంటే మీరు చేసే తప్పు ఇంట్లో వాళ్ళకు కూడా వస్తుంది. నాకు తెలిసిన ఒక సహోదరి, ఆమె ఒక పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, కానీ ఒక వ్యభిచారి. ఆమె పెద్ద అయిపోయింది, ముసలైపోయిందండి. కానీ ఇప్పటికి కూడా ఆమెని ఒక పేరు పెట్టి బూతి పెట్టి ఆ పిల్లలు అంటారు. వాళ్ళు చదువుకున్నారు, పెద్దవాళ్ళ స్థితికి వెళ్ళలేదు వాళ్ళు. ఆ పిల్లలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా కూడా ఆ బూత్ ఉంటుందిగా, ఆ పేరు పెట్టి పిల్లలు వాళ్ళు అంటారు. చూడండి, ఒక తప్పు చేస్తే ఆ శాప ఆ పిల్లల మీదకి వచ్చిందా? ఒక మంచి చేసినా అలాగే వస్తుంది. మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీ మీదే ఆధారపడి ఉంది, మిమ్మల్ని బట్టి అంటారని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. మన మంచి వాళ్ళరా, వాళ్ళ తండ్రి ఎలాంటి వాడు రా, ఆ పిల్లలు అలాగున్నారా అని గొప్ప చెప్పుకునే స్థితిలో మనం ఉండాలి. కానీ నీ పిల్లలు ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా తల్లిదండ్రులు సరిగ్గా లేదనుకోండి, వాళ్ళకి విలువ ఉండదు. ఇక్కడ తన పిల్లలకు కూడా అదే ఇచ్చాడు. ఇక్కడ తన జీవితం చూసుకుంటే ఆశ ప్లస్ అబద్ధం ఈక్వల్ టు కుటుంబం యొక్క నాశనం. ఇంకా చాలా మంది ఉన్నారు, మనకు సమయం లేదు. నయోమి ఉంది, ఇంకా అననీయ కుటుంబాలు ఉన్నారు. వీళ్ళందరూ చూసుకునే సమయం అయిపోయింది. కానీ అననీయ సభ్యురాలు గురించి చిన్న విషయం చెప్తాను. అననీయ సభ్యురాలు కూడా వారి జీవితం నిజంగా దేవుని ఒక మంచి విశ్వాసం, సంఘంలో ఉన్నవారు.
ఇందాక సేవకుడు తప్పు చేశాడు, డబ్బు మీదకి వ్యామోహం గేహాజీ. ఇప్పుడు విశ్వాసులు ఇక్కడ చెప్తుంది ఒకటే, ఇక్కడ సేవకులు దేవుడు కొంత విశ్వాసులు కూడా మనసు కాదు. ఇక్కడ ఒక విశ్వాస అయినా సరే ధనం మీదకి వ్యామోహం వెళ్ళకూడదు, డబ్బు డబ్బు అని వెళ్ళకూడదు. ఇక్కడ అననీయ సత్రాలు ఎవరో విశ్వాసులు. ఇప్పుడు పొలం అమ్మారు, తప్పేమి కాదు. పేతురు లాంటి వాళ్ళు, అమ్మ మీరు అమ్మేసిందంతా ఇక్కడ తెచ్చాలన్నారా? మీ ఇంట్లో బియ్యం అంతా తెచ్చాలని పాస్టర్ గారు అన్నారా? ఎంత వేస్తున్నారు? కొంచెం వేస్తున్నామయ్యా, ఇక్కడ పెడుతున్నాం అని పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మేము ఇంతగా అమ్మాం, ఇంత మా పర్సనల్ అప్పులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో ఇంత తెచ్చామంటే ఏమైనా జరుగుతుందా? అననయ్య చెప్పాడు. ఇద్దరు మాట్లాడుకు చూడండి, అననయ్య ఇద్దరు మాడుకుని ఉంటారు. వీళ్ళిద్దరు మరి ఎవరు తప్పు చేస్తే మరి స్త్రీల నుంచి ఎక్కువ వస్తుందని నేను అనుకుంటా. ఏమండి మనం ఇంత కమ్మాం కదా, నువ్వు బలేంటోడివే, మొత్తం ఇంతకు అమ్మేమని చెప్పు, ఇంతకే అమ్మేమని చెప్పు, అంతేగాని నువ్వు సగం అమ్మాను సగం వచ్చా మన పరుగు పోతుంది. ఎందుకంటే సంఘంలో మనం పెద్ద అసలు మన చర్చిలో ఫ్యాన్ల మీద మన పేర్లే ఉంటాయి, ఏసీల మీద మన పేర్లే ఉంటాయి, గడియారాల మీద మన పేర్లే ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు ఎంతకే అమ్మాను మొత్తం ఇదే అని చెప్పు, పరుగు పోతు రాకపోతే అన్నకో తలకాయ ఊపాడు ఇలాగా. ఇందాక అవ్వ చెప్పినప్పుడు ఆదాం తినేద్దామని అన్నట్టు ఊపినట్టు ఊపారు. ఇద్దరు తలకాయ ఊపారు. ఫస్ట్ నువ్వే ఇంటి పెద్ద కదా, నువ్వే చెప్పేసాను చెప్పాడు బాబు. ఇంతకే అమ్మేవాడంటే ఇంతకే అమ్మేవాడు చెప్పాడు. ప్రారంభం పోయింది. వీళ్ళు వచ్చారు, పూర్తి వచ్చారు, వాళ్ళకి భయం ఉన్నారు. ఇప్పుడు ఇంటికి ఇప్పుడు ఆ పాపానికి కారణాలని వచ్చింది. వచ్చి ఏడు మా ఆయన ఉన్నాడు బయట, ఇప్పుడే వెళ్ళాడు అన్నాడు. సరే మరి ఇంతకే అమ్మారమ్మా అంటే, ఇంతకే అమ్మేమయ్య గారు అంది. అప్పుడే వచ్చారు, కూర్చేశారు. ఈమెను కూడా తీసుకెళ్ళిపోండి. పడిపోయింది ఇంకోటి చనిపోయింది. ఈరోజు ఒక తప్పు చేయటానికి ఒకవేళ భార్య ప్రేరేపిస్తుందా, భర్త ప్రేరేపిస్తుందా? ఒకవేళ భర్త ప్రేరేపించండి, మీరు విశ్వాసులుగా చెప్పండి. మీరు ప్రేరేపిస్తే భర్తగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పండి. దొందు అయినా సరే పాపంలో తప్పులో ఒకరికొకరు ఇన్వాల్వ్ అయిపోమాకండి. ఈరోజు వీరి జీవితం కూడా మనం నేర్చుకుంటే దేవుని ముందు నాటకాలు ఆడకూడదు. ఏంటిది? దేవుని ముందు ఎలా పడితే అలా నాటకాలు ఆడకూడదు. ఎందుకంటే ఆయన రహస్యమైనది ఏది లేదు. రెండోది, దానం కన్నా హృదయం ముఖ్యం. నువ్వేదో గొప్పగా చేశాను, నేను ఎక్కువ ఇచ్చేసాను చెప్పుకోవడం కాదు, దేవుడికి నీ హృదయం ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. మూడవదిగా పరిశుద్ధులను మోసం చేయకూడదు, చెయ్యలేము కూడా. పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు, చేయలేము కూడా. దేవుని మోసం చేయగలమా? చేయలేము. నాలుగవదిగా, పాపం చేయడానికి ఒకరికి ఒకరు తోడ్పడ్డారు. ఒకరు పాపం చేస్తే రెండో హెచ్చరించే వాళ్ళుగా ఉన్నారు, కానీ ఒకరికొకరు తోడ్పడకూడదు. అబద్ధము ప్లస్ కపట భక్తి ఇజ్ ఈక్వల్ టు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇది అంటే వీరి జీవితాలు ఇంకా బైబిల్ చాలా మంది ఉన్నారు, మనకు సమయం లేదు. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం చెడిపోయి బాగుపడిన కుటుంబాలు ఇది. వీరి జీవితాల్లో మనం కొన్ని నేర్చుకున్నామా? ఇలా మనం బ్రతకకుండా ఉంటే మన మీదకి మన కుటుంబాల మీదకి ఏ హాని రాదు. ప్రార్థన చేసుకుంటాం.